హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవత ఉపన్యాసంలో శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము మొదటి అధ్యాయంలో 4వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. నైమిషే అనిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్రాసమాసత. భగవానుడు అతని భక్తుల ప్రీత్యర్థమై 1000 సంవత్సరముల కాలం పాటు ఒక యజ్ఞమును నిర్వహించుటకు సౌనిక ఋషి అధ్యక్షతన ఋషులందరూ పవిత్ర స్థలమైనటువంటి నైమిషారణ్యమున ఒక మారు సమకూడింది. మనం గడిచిన 3 శ్లోకాల్లో చెప్పుకున్నాం. ఈ శ్రీమద్ భాగవత చర్చ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? మొట్టమొదట ఈ శ్రీమద్ భాగవత చర్చ 3 సార్లు చర్చించడం జరిగింది. అందులో మొదటిసారి సృష్టి ఆరంభంలో, అంటే ఈ భాగవతానికి ఆరంభము ఏ విధంగా అంటే వ్యాసదేవుడు సమస్త వేద జ్ఞానాన్ని రచించిన తర్వాత కూడా ఆయనకి సంతృప్తి లేకపోతే ఈ శ్రీమద్ భాగవతాన్ని నారదముని వ్యాసుల వారికి ఉపదేశించడం జరిగింది. ఇంకా రెండోసారి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి వీరిద్దరి యొక్క సంభాషణలో సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించారు. అది సంపూర్ణ శ్రీమద్ భాగవత చర్చ. సప్తాహం 7 రోజుల పాటు శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఉపదేశిస్తుంది. ఇక చివరిగా ఈ శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు యొక్క ఆ యొక్క శ్రీమద్ భాగవత చర్చలో పరీక్షిత్ మహారాజుకి శాప విముక్తి కలిగించడం కోసం ఆ శాపం ఎప్పుడైతే శృంగి అనేటువంటి ఒక బ్రాహ్మణ బాధను శపించాడో ఆ శాపం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా పరీక్షిత్ మహారాజు ఏం చేయాలి? మృత్యు ఆరంభం అవుతుంది, మృత్యు ఆసనం అవుతుంది, ఏం చేయాలి అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించగా ఆ సమయంలో సుఖదేవ గోస్వామి యొక్క సాంగత్యం ఆయనకి దొరకడం, సుఖ మహర్షి ఈ పరీక్షిత్ మహారాజు అధ్యక్షతన ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రోతలందరికీ వివరించడం జరిగింది. ఆ శ్రోతలలో సూత గోస్వామి కూడా ఉన్నారు. ఈ సూత గోస్వామి విన్నటువంటి సందర్భాన్ని, ఈ శ్రీమద్ భాగవతాన్ని సౌనకాది ఋషులందరికీ కూడా ఈ శ్రీమద్ భాగవతాన్ని వివరించడం జరిగింది. అయితే ఈ సౌనకాది ఋషులందరూ కూడా ఒక దీర్ఘ సత్రయాగాన్ని చేయడానికి పూనుకున్నారు. అది ఎక్కడ, ఏ ప్రదేశంలో పూనుకున్నారు అంటే నైమిషారణ్యము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశము. అసలు ఈ నైమిషారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. విష్ణువు యొక్క చేతిలో ఉండేటువంటి ఒక సుదర్శన చక్రం ఏదైతే ఉందో, ఈ సుదర్శన చక్రాన్ని ఈ భూమి అంటే ఈ యొక్క సృష్టి విశ్వమంతటికి కూడా అతి పవిత్రమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ పవిత్ర స్థానము ఈ సమస్త విశ్వానికి మధ్య భాగము అని విష్ణువు తెలియపరుస్తూ తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆ విశ్వం యొక్క మధ్య భాగానికి ఎప్పుడైతే వదులుతారో ఆ సుదర్శన చక్రం ఎక్కడైతే తన యొక్క నివి అంటే ఆర్క్స్ అంటారు కదా, ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అది ఈ సమస్త విశ్వం యొక్క మధ్య భాగంలో తగులుకొని, ఆ పిడి తగులుకొని ఒకసారిగా మళ్ళా పైకి లేచి విష్ణువు యొక్క చేతిలో పడింది. అలా పడినటువంటి ఆ నిమి తగిలినటువంటి ప్రదేశం కాబట్టి అది నిమిషారణ్యము అయింది. నిమిషారణ్యము ఆ నిమి ప్రతిష్ఠింపబడింది అందులో, అందుకని అది నిమిషారణ్యము
అది కాలక్రమేణా నిమి కాస్త నైమిషారణ్యంగా మారింది. ఈ నైమిషారణ్యంలో అనేకమైనటువంటి గొప్ప శాస్త్ర చర్చలు జరిగాయి. అందులో జరిగినటువంటి చర్చలలో అతి ముఖ్యమైనటువంటిది శ్రీమద్ భాగవత చర్చ. ఈ శ్రీమద్ భాగవత చర్చకి ముందు ఏం జరిగిందంటే, ఋషులందరూ కలిసి ఒక దీర్ఘ సత్ర యాగాన్ని చేయడానికి కొనుక్కున్నారు. ఆ దీర్ఘ సత్ర యాగము దేనికోసం అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ యాగాన్ని చేయడానికి కొనుక్కున్నారు. కానీ ఆ ఋషులందరూ ఈ శ్రీమద్ భాగవతం సూత గోస్వామి చెబుతుంటే వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ యాగం మూలంగా 1000 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి ఈ దీర్ఘ సత్ర యాగం మూలంగా మాకు ఆ యాగం నుండి, ఆ యజ్ఞం నుంచి వచ్చినటువంటి దోమము మా ముఖాలకు అలుముతుంది, కానీ దీని మూలంగా ఏమి ప్రయోజనం రాలేదు. ఎందుకంటే ఉదయధ్యాయుతో విష్ణు త్రేతాయ యజుతో ముఖే ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరి సంకీర్తనం. ప్రతి యుగానికి ఒక యుగధర్మం ఉంది. కృతయుగంలో తపస్సులు చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేయాలి, ద్వాపరయుగంలో విగ్రహారాధన చేయాలి, కలియుగంలో హరినామ సంకీర్తన చేయాలి. మరి వీళ్ళు చేసినటువంటి యాగము ఎప్పుడు ప్రారంభం చేయరు? సృష్టి అంటే కలియుగం యొక్క ఆదిలో ప్రారంభించారు ఈ యాగం. కలియుగం యొక్క ఆది అంటే ఒక రకంగా చెప్పాలంటే సంధి సమయం. అప్పుడే కలియుగం ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి కలియుగం ప్రారంభంలోనే 1000 సంవత్సరాలు చేశారు యజ్ఞం. ఆ 1000 సంవత్సరాలు చేసినటువంటి సమయంలో కూడా వారు ఆ యజ్ఞం ద్వారా దాని మూలంగా ఆనందాన్ని పొందలేకపోయారు. ఇంత కఠినంగా చేసినటువంటి యోగులు ఋషులే ఆనందాన్ని పొందలేకపోతే మరి మనం చేసే యజ్ఞాల పరిస్థితి ఏంటి? ఈరోజు మన వాళ్ళందరూ యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల్లో ఏది చీప్గా దొరికితే ఆ వస్తువు దాంట్లో యజ్ఞంలో వేస్తారు. నిజానికి యజ్ఞాల్లో అతి విలువైనటువంటి వస్తువులు వేయాలి, వారిని ధాన్యాలు ఇవన్నీ వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు? పేరాలు అవి ఇవి వేస్తుంటారు యజ్ఞాలు. అంటే ఏది తక్కువగా దొరుకుతుందో, ఏది చీప్గా దొరుకుతుందో అది వేస్తారు. యజ్ఞం అంటే భగవంతునికి నేరుగా సమర్పించేటటువంటి ప్రక్రియ. మరి మనం ఎంత అసంబద్ధంగా చేస్తున్నటువంటి యజ్ఞానికి ఉపయోగమే లేదు. కానీ అంత గొప్పగా చేసినటువంటి సౌనికాల ఋషులే దాని మూలంగా ఆనందాన్ని పొందలేకపోయాము మేము. దాని మూలంగా వచ్చేటటువంటి ఆ ధూమం ఏదైతే ఉండాలో మా ముఖాలు కలుగుతుంది, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ నిజమైనటువంటి ప్రయోజనము భాగవత యజ్ఞము ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పాను. భాగవత శ్రవణ యజ్ఞము ద్వారా మాత్రమే జరిగింది నిజమైన ప్రయోజనము అని. అయితే ఇక్కడ ఈ నైమిషారణ్యం ఎంత గొప్ప ప్రదేశం అయ్యా అంటే, ఈ నైమిషారణ్యంలో భగవంతుడు పాంచరాత్రము అని చెప్పంటారు. 5 రాత్రుల పాటు భగవంతుని యొక్క అర్చా విధానం కోసం ఆ ప్రదేశంలో వివరించడం జరిగింది. ఎవరెవరికి వివరించారు అంటే, 5 రాత్రుల పాటు మొట్టమొదట నారదునికి ఉపదేశించారు, రెండోది లక్ష్మీదేవికి ఉపదేశించారు, 3 శివుడికి ఉపదేశించారు, 4 సనక సనందనాది సనత్కుమారులకు ఉపదేశించారు. ఈ 4కి ఉపదేశించారు. అందుకని వైదిక సాంప్రదాయం ప్రకారము ఉన్నతమైనటువంటి ప్రమాణం కలిగినటువంటి సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయంటే ఈ 4 సాంప్రదాయాలే. ఈ 4 పరంపరలో ఉన్నటువంటి సాంప్రదాయాలు. అది బ్రహ్మమత్వ గౌడీయ సాంప్రదాయము, శ్రీ వైష్ణవ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాలు. ఈ 4 సాంప్రదాయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు
మనకి బ్రహ్మ సాంప్రదాయం ఏదైతే మనం పాటిస్తున్నామో ఇది నారదుని ద్వారా బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి సాంప్రదాయం. రెండోది శ్రీ వైష్ణవ సాంప్రదాయము, అది లక్ష్మీదేవి ద్వారా వచ్చినటువంటి సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం శివుడి ద్వారా వచ్చినటువంటిది. కుమార సాంప్రదాయం సనక సనందనాల కుమారుల ద్వారా. ఈ నలుగురికి భగవంతుని యొక్క అర్చా విధానాన్ని స్వయంగా సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణని ఉపదేశించారు. అందుకని మనం పాటించే సాంప్రదాయంలో విధి విధానం ఏదైతే ఉందో, అర్చా విధానం ఏదైతే ఉందో, ఈ అర్చా విధానాన్ని నారద పాంచరాత్రము అని చెప్పంటారు. నారద పాంచరాత్రము అని చెప్పంటారు. అంటే నారదమునికి భగవంతుడు పాంచరాత్రులు 5 రాత్రుల పాటు ఈ దివ్య జ్ఞానాన్ని ఉపదేశించాడు. అలాగే శ్రీ వైష్ణవుడు పాటించేటటువంటిది శ్రీ పాంచరాత్రము. అలాగే రుద్ర సంప్రదాయంలో వాళ్ళు పాటించేది రుద్ర పాంచరాత్రము, తర్వాత కుమార పాంచరాత్రము. ఇలా 5 రాత్రుల పాటు ఈ దివ్య జ్ఞానాన్ని ఉపదేశించారు. ఏదో మనం అర్చన చేయడం అంటే దాని అర్థం ఆట బొమ్మలకి పెళ్లి చేసినట్టు కాదు. చిన్నపిల్లలు చూడండి, ఆట బొమ్మలు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేస్తారు, బొమ్మల కొలువు పెట్టి. అలా కాదు. అర్చా విగ్రహం అంటే సాక్షాత్ భగవంతుడు అక్కడ ఉపస్థితమై ఉన్నాడు. ఆ భగవంతుడు అక్కడ ఉపస్థితమై ఉన్నప్పుడు నీ అహంకారాన్ని చూపిస్తే భగవంతుడు ఊరుకుంటాడు అనుకుంటావా? వెంటనే బయటకు ఒక కన్ను చదువుతాడు భగవంతుడు, బయటకు వెళ్ళిపోతాం, మళ్ళా రాలేదు మనకి. కాబట్టి భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో సాక్షాత్ ఆ భూలోక బృందావనం నుండి ఇక్కడికి ఉపస్థితమై కూర్చున్నాడు. సో కాబట్టి మనం చేసేటటువంటి సేవ, పూజ అంతా కూడా శాస్త్రబద్ధంగా చేయాలి. ఉరికినే ఏదో బొమ్మలాగా చేయకూడదు. కాబట్టి ఈ నైమిషారణ్యం ఇంత గొప్ప ప్రదేశం నైమిషారణ్యం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు విశ్వమంతటికి నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రాన్ని తయారు చేశాడు. ఆ చక్రం కూడా అక్కడే ప్రతిష్ఠింపబడింది. ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో అక్కడ ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఎంత మహిమ కలిగినటువంటిదంటే, ఎక్కడన్నా మనం నీటిలో దిగితే మునిగిపోతాం. కానీ అక్కడ ఏమి జరుగుతుందంటే, ఆ నైమిషారణ్యంలో ఆ కోనేరులోకి వెళ్ళి మనం భగవంతుని ప్రార్థిస్తే, మనం ఇక్కడ ప్రార్థిస్తామా కొద్దిసేపటికి అంత దూరంగా ఉంటాం. మనకి తెలియకుండా ఆ చక్రం మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. నీరు అలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ప్రవహిస్తుంది నీరు? ఎత్తు నుండి పల్లానికి నీరు వచ్చినప్పుడు ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ ఎంత విచిత్రం అంటే, నీరు తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. అది నైమిషారణ్యం యొక్క మహత్వం. ఈ సైంటిస్టులు వీళ్ళెవరికి అర్థం కాదు. ఇవన్నీ భగవంతుని యొక్క శక్తి లేకుండా ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశుద్ధ భక్తులైన వారు భగవాను ప్రీతికరము సర్వ విధములైనటువంటి యజ్ఞములను నిర్వహించారు. మనం ఏం చేసినా భగవంతుని యొక్క ప్రీత్యర్థమే చేయాలి. మన యొక్క ఆట, పాట, మాట, నడక ఏదైనా సరే భగవంతుని ప్రీత్యర్థమే ఉండాలి. భగవంతుని ప్రీత్యర్థము లేకపోతే దాంట్లో ఆనందాన్ని పొందలేము. ఈరోజు ఎందుకు ప్రజలు ఇంత ధనాన్ని సంపాదిస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద మేడలు కడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, కానీ ఎందుకు ఆనందాన్ని పొందట్లేదంటే అందులో భగవంతుని ప్రీత్యర్థం లేదు. స్వప్రయోజనమే ఉంది ప్రతి ఒక్కరికి కూడా. స్వప్రయోజనం ఉండడం మూలంగా ఆనందం లేదు. ఉరికినే అందరూ కూడా అంటే ఎలా అంటే అందరూ కూడా ముఖం మీద చిరునవ్వు ఉంది కానీ మనసులో చిరునవ్వు అనేటువంటిది లేదు. ఎవరికి ముఖం మీద చిరునవ్వు ఉంది కానీ మనసులో చిరునవ్వు లేదు. సో కాబట్టి నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి చిరునవ్వు, నిజమైనటువంటి దివ్యమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుడు మనతో మిళితమై ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. భగవంతుడు లేకపోతే మన జీవితంలో నిజమైనటువంటి ఆనందం లేదే లేదు. అందుకే శిల ప్రభుపాద చెప్తారు, ఇప్పుడు కూడా ఒక 100 కుక్కలను తీసుకొచ్చి ఒక
గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ అంటే సైలెన్స్ ప్లీజ్ అంటే దాంట్లో ఉపయోగం ఉందా? వ్యర్థమే. ఎందుకంటే వాటి యొక్క నైజము అరుచుకోవడము, కలుచుకోవడం. మనుషులు అలా ప్రవర్తించుకోవడం. మనుషుడు ఎప్పుడు అలా ప్రవర్తించకుండా ఉంటాడు అంటే మనందరి మధ్యలో కృష్ణుడు ఉండగలగాలి. కృష్ణుడు ఉంటే అప్పుడంతా ఆనందంగా ఉండగలగాలి. మన జీవితంలో ఎప్పుడైతే కృష్ణుడు లేడో భౌతికమైన మాటలు, భౌతికమైన పదజాలాలు, భౌతికమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, మహర్షులైన వారు జనులందరికీ శుభము కూర్చుటకే సదా ఆతురతను కలిగి. సో భక్తుడైన వాడు, మహర్షి అంటే దాని అర్థం ఏదో తపస్సు చేసిన వ్యక్తి కాదు. ఎవరైతే ఈ కలియుగంలో మనం ఈ విధంగా ఉండడం కూడా గొప్ప తపస్సు. ఈ కలియుగంలో ఈ విధంగా హరినామాన్ని జపించడం, నియమ నిబంధనలు పాటించడం, ఇది చాలా పెద్ద గొప్ప తపస్సు. అరణ్యానికి పోయి ఏకాంత స్థలంలో తపస్సు చేయడం సులభమే, కానీ ఇంత భయంకరమైనటువంటి, ఎప్పుడు కూడా చూడండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం వెళ్తామంటే లాగుతుండే వాళ్ళు చాలామంది ఎక్కువ మనం భక్తి చేసుకోవడానికి ఆటంకం కలిగించే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం భక్తి చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుడి యొక్క భావన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇతరులకు శుభం కలిగించే విధంగా ఉండాలి. మనం మరి ఇతరులకు శుభం కలిగించడం అంటే అత్యంత ఉన్నతమైనటువంటి కార్యం ఏంటి? ఆ శుభాన్ని కలిగించేటటువంటి కార్యము వాళ్ళకి మనం హరినామం ఇవ్వడమే. అంతకన్నా శుభం కలిగించే కార్యం మరొకటి ఏది లేదు. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. యజ్ఞములలో అత్యంత ఉత్తమమైనటువంటి యజ్ఞము జపయజ్ఞము. మన జీవితంలో దీర్ఘ సత్రయాగము ఏమిటి అంటే భగవన్నామ సంకీర్తన. ఇదే దీర్ఘ సత్రయాగం మన జీవితంలో. ఎందుకంటే జీవితాంతం మనం చేయాలి, నామం జీవితాంతం చేయాలి. చేస్తేనే ఈ నామం యొక్క శక్తి మన జీవితంలో మనల్ని ఉద్ధరింపజేస్తుంది. ఎందుకంటే ఈ కలియుగానికి మించిన మరొక మార్గం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా అంత యజ్ఞం చేశారు, ఏమైనా ఆనందం పొందారా అంటే కేవలము భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల మూలంగానే ఆనందాన్ని పొందగలుగుతారు. ఎప్పుడైతే సూత గోస్వామి వచ్చి శ్రీమద్ భాగవతాన్ని, భగవంతుని యొక్క నామం ఉంది శ్రీమద్ భాగవతం, భగవంతుని యొక్క రూపం ఉంది, భగవంతుని యొక్క గుణాలు ఉన్నాయి, భగవంతుని యొక్క లీలలు కూడా ఉన్నాయి ఈ శ్రీమద్ భాగవతం. అందుకని ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలలు ఎప్పుడైతే సౌనికాది ఋషులు విన్నారో అప్పుడు దివ్యమైన ఆనందాన్ని పొందారు. తర్వాత శ్లోకాల్లో వస్తుంది మనకి. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ ప్రశ్న ఏమని అడుగుతారంటే, సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనటువంటి విషయాన్ని మాకు ఉపదేశించారు. ఇది భక్తుల యొక్క ప్రస్తావన. భక్తుడి యొక్క గుణం ఎలా ఉంటుంది? కేవలం మన శ్రేయస్సు మనం చూసుకోకూడదు. సమస్త మానవాళికి, శ్రీల ప్రభుపాద చెప్తారు, మరి సమస్త మానవాళికి శ్రేయోదాయకమైనది ఏంటి? బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలా, ధనం లేని వాడికి ధనం ఇవ్వాలా, భోజనం లేని వాడికి భోజనం పెట్టాలా? ఇవి శ్రేయోదాయకం కాదు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వాలు ఊరికినే భోజనం అని చెప్పి పెడుతున్నాయి. లేకపోతే 5 రూపాయల భోజనం పెడుతున్నాయి. భోజనం పెట్టినంత కాలం పెడతారు. ఒకరోజు భోజనం ఆపేశారనుకోండి, ఏం చేస్తారు ప్రజలు? తిడతారు. అంటే వాడికి శ్రేయస్సు లేదు. అందులో శ్రేయస్సు ఉంటే ఎప్పుడు తింటాడు. ఎప్పుడైనా మనం ఏ వ్యక్తికైనా ఏదైనా ఇస్తున్నామంటే ఆ వ్యక్తిలో మార్పు రావాలి. అప్పుడే దానివల్ల ప్రయోజనం. ఎప్పుడైనా మనం అందరికీ దానాలు చేస్తూ ఉన్నాం, ఒకరోజు సడన్గా దానాలు ఆపేసామనుకోండి, వీడి పని అయిపోయింది, వీడి సోకు అయిపోయింది అంట. కాబట్టి ప్రజలకి ఇవి కాదు కావాల్సింది. భగవంతుడు అడవిలో అరణ్యంలో తిరిగేటటువంటి ఏనుగు రోజుకు 1 టన్ను ఆహారం తింటుంది. 1 టన్ను ఆహారం అంటే మాట్లాడాలి. మనం తింటామా 1 టన్ను ఆహారం? 1 సంవత్సరానికి తింటామా? అలాంటి ఒక రోజుకి 1 టన్ను ఆహారం తింటుంది. 1 టన్ను ఆహారం తినేటటువంటి ఏనుగు ఎక్కడ ఉద్యోగం చేస్తుంది? ఎంత డబ్బు
చేయాల్సింది. మరి ఎవడు ఏర్పాటు చేస్తున్నాడు? ఇదంతా కూడా భగవంతుడు సకాలంలో అన్నీ ఏర్పాటు చేస్తాడు. మనం దేనికోసం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. మనం మానవ జీవితంలో పుట్టాం కాబట్టి మానవుడిగా చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నీ చేస్తూ మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి మర్చిపోకూడదు. ఏమిటి ఆ లక్ష్యం అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడి మీద దృష్టి పెట్టాలి, భగవంతుడి కోసం వెతకాలి, భగవంతుడి కోసం తెలుసుకోవాలి. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం, మానవ జీవితం యొక్క లక్ష్యం. కాబట్టి శ్రీల ప్రభుపాద చెప్తారు, హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ ఏంటి అంటే, హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ ఏంటి అంటే భోజనాలు పెట్టడం, లేదా బట్టలు దానాలు చేయడం, డబ్బు దానాలు చేయడం, ఇవి కాదు చేయాల్సింది. ఏం చేయాలంటే జ్ఞానదానం చేయాలి. ఇక్కడ సూత గోస్వామి చేసినటువంటి హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ ఇదే చేశారు ఆయన. అక్కడ ఉండేటువంటి ఆ సౌనకాది ఋషులందరికీ కూడా ఆయన ఏం చేశారు? గొప్ప దానం చేశారు. అది ఏంటంటే శాస్త్ర దానం, భాగవత దానం చేశారు. రేపు భద్రపౌర్ణమి రాబోతుంది. ఆ భద్రపౌర్ణమి పురస్కరించుకొని భాగవతాన్ని దానం చేయాలి మనం అందరికీ. ఎవరైతే భాగవతాన్ని దానం చేస్తారో వారికి వైకుంఠ లోకంలో రత్న సింహాసనం మీద కూర్చోబెడతారు. సైన్య సాక్షాత్ శ్రీమన్నారాయణ అంత గొప్ప అవకాశాన్ని ఇస్తారంట మనకి. భాగవతాన్ని ఇతరులకి దానం చేయడం, భాగవతాన్ని వినడం, భాగవతాన్ని చెప్పడం ఇది. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం ఒక్కటి తప్ప మానవులకి శ్రేయోదాయకమైనది మరొకటి లేదు. ఎందుకంటే ఈ శ్రీమద్ భాగవతంలో భగవంతుని యొక్క లీలల ప్రస్తావన ఉంది, భగవంతుని యొక్క నామ ప్రస్తావన ఉంది, భగవంతుని యొక్క గుణ ప్రస్తావన ఉంది, భగవంతుని యొక్క రూప ప్రస్తావన కూడా ఉంది శ్రీమద్ భాగవతంలో. అందుకని సమస్తమైనటువంటి గ్రంథములకు రాజము గ్రంథరా శ్రీమద్ భాగవతము అని అన్నారు. అన్ని గ్రంథాలకి రాజు శ్రీమద్ భాగవతం. అందుకు శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం శ్రవణం చేస్తారో వారు దివ్యమైన ఆనందము, దివ్యమైనటువంటి అనుభూతిని పొందగలుగుతారు. మచ్చిత్త మద్దిత ప్రాణం బోధయంత పరస్పరం కదాయంత మాం నిత్యం తుష్యంతి చరమంతి. ఎవరైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథని శ్రవణం చేస్తారో, భగవంతుని యొక్క నామాన్ని ఎవరైతే మననం చేస్తారో, ఎవరైతే జపిస్తారో వారు తుష్యంతి చ రమంతి చ. దివ్యమైన అనుభూతి, దివ్యమైన ఆనందాన్ని చవి చూస్తారు. హరే కృష్ణ. శ్రీమద్ శ్రీమద్ భాగవత మహాపురాణానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి నితాయ